హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్‌లోకి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఎలాంటి ప్రొజెక్టర్స్ గురించి కానీ, సౌండ్ బార్స్ గురించి కానీ, దానికి సంబంధించిన విషయం అయితే కాదు. వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ట్రెండింగ్‌లో నేను నిన్న చూసినప్పుడు చాలామంది ట్రెండింగ్‌లో ఉన్నది ఏంటి అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు నాకొకటి అర్థమైంది. డియర్ నథింగ్ అనేది అక్కడ ట్యాగ్ అనేది హ్యాష్ ట్యాగ్ అనేది చాలా బాగా ట్రెండింగ్ అనేది అవ్వడం జరిగింది. ఇది ఎందుకయింది? దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ నిన్న నేను సాయంత్రం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియో రావడం జరిగింది. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న గారిది వీడియో రావడం జరిగింది. నథింగ్ వన్ అన్బాక్సింగ్ అనగానే నేను చాలా క్యూరియాసిటీగా ఓపెన్ చేయడం జరిగింది. బట్ అక్కడ వీడియో చూడగానే నేను మొత్తం షాకింగ్ అసలు. ఎందుకు అంటే మెయిన్ చెప్పాలి, నథింగ్ అనేది ఏంటంటే ఒక బ్రాండ్ అనేది నథింగ్ వన్ అనేది మొబైల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నిన్న చాలామందికి రివ్యూ యూనిట్స్ హిందీ వాళ్ళకు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. బట్ మన సౌత్ ఇండియన్ పీపుల్స్‌కి అనేది ఎవరికనేది ఇవ్వడం లేదన్నట్టు. రివ్యూ యూనిట్ అనేది ఎవరికీ రాలేదు. బట్ వాళ్ళను అడిగినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నారట అంటే, మీరు అఫోర్డ్ చేయలేరు. నాకు ఇది మాట వినగానే చాలా అంటే చాలా కోపం వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. మన దగ్గర ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ వాడేవాళ్ళు ఎంతమందున్నారు? ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ వాడేవాళ్ళు ఎంతమందున్నారు? ఐఫోన్ 13 ప్రో వాడేవాళ్ళు ఎంతమందున్నారు? సోనీ S22 అల్ట్రా వాడేవాళ్ళు ఎంతమందున్నారు? ఇవన్నీ 1,00,000 అబోవ్ మొబైల్స్. వీళ్ళు రిలీజ్ చేసింది ఆఫ్టర్ ఆల్ 33,000, 35,000 మొబైల్స్ వీళ్ళు రిలీజ్ చేశారు. సరే పోనీ స్పెక్స్ అయినా చాలా బాగున్నాయా అనుకుంటే స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ తీసుకొనొచ్చి 35,000, 38,000 అనేది అమ్మడం జరుగుతుంది. వీళ్ళు మనకి అఫోర్డ్ చేయలేరని చెప్పి మాట చెప్తున్నారంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఒక రీజనల్ లాంగ్వేజెస్‌ని ఎంత తొక్కేస్తున్నారో వీళ్ళు అనేది నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. అండ్ మనకనే కాదు, కన్నడ అయినా గానీ, మలయాళం అయినా గానీ, తమిళ్ అయినా గానీ, ఇంకొక కామెడీ ఏంటంటే తమిళ్ వాళ్ళకు మనకు రాకుండా ఇప్పుడు తమిళ్ వాళ్ళకి కూడా ఇవ్వలేదు యాక్చువల్ చెప్పాలంటే. తమిళ్ వాళ్ళకు అసలు వాళ్ళ దగ్గరనే ప్లాంట్ అనేది ఉండడం జరిగింది. తమిళనాడులోనే మొబైల్ అనేది తయారవుతుంది. బట్ వాళ్ళనన్నా కన్సిడర్ చేయాలి గదా ఈ విషయంలో. అంటే వాళ్ళకు సౌత్ ఇండియా నుంచెళ్ళి ఎలాంటి మార్కెటింగ్ లేదనుకుంటున్నారా? అసలు మన దగ్గర నుంచెళ్ళి మొబైల్ ఎవరు కొనొద్దనుకుంటున్నారా? అదే నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ ఎందుకిలా చేస్తున్నాయి ఈ కంపెనీలు? మనం ఇండియాలో లేమా? మనది ఇండియా కాదా? సౌత్ ఇండియా అంటే ఇండియాలో ఒక భాగమే కదా! మరి హిందీ వాళ్ళని చూసినట్టు మన తెలుగు వాళ్ళని గానీ, కన్నడ వాళ్ళని గానీ, మలయాళం వాళ్ళని గానీ అసలు ఎందుకు చూడట్లేదు వీళ్ళు? వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం అసలు యాక్చువల్లీ మొబైల్ అనేది కొనకండి. క్లియర్‌గా మన దమ్మేందో మనం చూపెడదాం. ఆ! దీనికి మాత్రం అసలు తగ్గేదే లేదు. ఒక తెలుగోడికి కోపమొస్తే, ఒక సౌత్ ఇండియన్ కోపమొస్తే ఏమవుతదో మనం చేసి చూపెడదాం. డియర్ నథింగ్ అని చెప్పి ట్విట్టర్‌లోకెళ్ళి మీకు నచ్చిన మెసేజ్ అనేది పెట్టండి అక్కడ. యాక్చువల్లీ ట్రెండింగ్ అయింది కాబట్టి మనం ఏ మెసేజ్ పెట్టినా కూడా కంపెనీకెళ్ళిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. నథింగ్ అనేది ఏంటంటే వన్ ప్లస్ నుంచెళ్ళి సీఈఓ అనేది వేరయ్యి ఇంకొక కంపెనీ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఈ కొత్త బ్రాండ్‌ని చూసుకొని వీళ్ళు ఎందుకింత మురుస్తున్నారో అసలు నాకు అదే అర్థం కావట్లేదు. నాకైతే చాలా కోపం వస్తుంది యాక్చువల్లీ. మన తెలుగు లాంగ్వేజ్‌నే గానీ, మలయాళం లాంగ్వేజ్‌నే గానీ, కన్నడ లాంగ్వేజ్‌ని గానీ, తమిళ్ లాంగ్వేజ్‌ని గానీ, ప్రతి ఒక్క లాంగ్వేజ్‌ని ఎందుకసలు చులకనగా చూస్తున్నారో వీళ్ళు నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మన లాంగ్వేజ్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరంటే అసలు ఏంటి అర్థం నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు నేను వీడియో చేయడానికి గల కారణం గూడా ఏంటంటే ప్రసాద్ అన్న వీడియో పెట్టగానే యాక్చువల్లీ ఒక 1 అవర్‌ల 1.5 లాక్ పీపుల్ అనేది చూడడం జరిగింది. అదే మీరు హిందీ ట్రాకింగ్ టెక్ గానీ వీళ్ళందరూ ఎవరియి చూసినా గూడా ఒక 65,000-50,000 అనేదే వ్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పటికి గూడా ట్రెండింగ్ మన టెక్నికల్ గురూజీ అయితే 10,00,000 వ్యూస్ గూడా రాలేదు. మనదొచ్చేసి 8,00,000 వరకు వెళ్ళిపోయింది ఆ వీడియోకి, నథింగ్ అనే వీడియోకి. అంటే నథింగ్ అన్బాక్సింగ్ వీడియో చేస్తే ఇంకా ఏ రేంజ్‌లో రీచ్ ఉంటది? ఎంతమంది చూస్తారు? ఎంతమంది కొంటారు? అసలు వాళ్ళకి ఇంత సెన్స్ లేదా అసలు? ఎట్లా ఊహిస్తుర్రు అసలు వీళ్ళసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఒక మొబైల్స్ అనేది వేరే కంట్రీ నుంచెళ్ళొచ్చి ఇక్కడ అమ్ముకున్నప్పుడు ప్రతి ఒళ్ళకు అసలు ఇక్కడ ఒక కంట్రీలో ఈ లాంగ్వేజెస్ ఉంటాయి. వీటికి మనం గౌరవం ఇవ్వాలని ఇంత కూడా వీళ్ళకు అసలు ఎలాంటిది లేదు అన్నమాట.
వీళ్ళు డబ్బులకు ఏదైనా చేస్తారనేది చెప్పొచ్చు. అండ్ సబ్‌స్క్రైబ్ బేసే అంటే మాత్రం ప్రసాద్ అన్నకి 29,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉండడం జరిగింది. ఆ! వేరే తక్కువ సబ్‌స్క్రైబర్స్ 25, 24 లాక్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి గూడా హిందీలో ఇవ్వడం జరిగింది. బట్ వీళ్ళు అడిగినప్పుడు ఏందంటే, మా దగ్గర రివ్యూ యూనిట్స్ అనేది లేవు, ఎక్కువ యూనిట్స్ లేవు, మేము ఇవ్వలేకపోతున్నామని జెప్తున్నారు. బట్ అది గాదు తప్పు. ఇక్కడ రంజిత్ గీగ్ గారికి గూడా వచ్చింది ఇక్కడ మనకి హైదరాబాద్. బట్ ఆయన జేసిందేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ జేస్తారు గాబట్టి వాళ్ళకిచ్చిర్రు. అంటే మనము తెలుగు మనదెవరి లాంగ్వేజ్ మనకెవరికి అర్థం గాదనా? మన వాళ్ళెవరు కొనలేరనా? ఏంటసలు వీళ్ళ ఉద్దేశ్యం నాకేం అర్థం గావట్లేదు. మన ఛానల్ అది దీనికి మన తెలుగోడై ఉన్న ప్రతి ఒక్కడు రియాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు వారి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఆహ్, వీడియో అనేదైతే రావడం జరిగింది. ఎందుకంటే నేనైతే చాలామంది సపోర్ట్ జేయండి. కింద #నథింగ్ డియర్ నథింగ్ అని జెప్పి యూజ్ జేయండి. అండ్ థాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long.